హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లేడి అలేఖ్య. ఈరోజు శివయ్యకి ఎంతో ఇష్టమైన తీపి పరవన్నం అండి, బెల్లం పరవన్నం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక గ్లాసున్నర పాలు, ఒక గ్లాసున్నర నీళ్లు తీసుకుంటున్నాను నేనైతే. మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే మొత్తం పాలైనా తీసుకోవచ్చు, లేదా 2 గ్లాసుల పాలు 1 గ్లాసు నీళ్ళైనా తీసుకోవచ్చండి. ఇవి కూడా ఒక గ్లాసు బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం వీడియో స్కిప్ అయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి పాలు మరిగించుకోవాలి. అలాగే గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ వరకు మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. 2 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి పొంగొచ్చాయి కదా, బియ్యం వేసుకుందాము. బియ్యం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఒకసారి, లేకపోతే బియ్యం అడుగున ఉండల్లాగా అవుతాయి. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాము. సగ్గుబియ్యంలో ఉన్న నీళ్లు కూడా వేయొచ్చండి. ఇలా వేసి మొత్తం ఒకసారి మనం పైనుంచి కింది వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, ఎక్కువ టైం నానాల్సిన అవసరం లేదండి. మనకి 10 మినిట్స్ నానితే సరిపోతుంది. శనగపప్పు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి శనగపప్పు పాలు బెల్లంలో ఉడుకుతుంది కదా, పరవన్నం అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మనకి పాలు అనేవి మొత్తం చక్కగా పాలల్లో అన్నం ఉడికిపోయిందండి. పాలేమీ కనిపించట్లేదు కదా. ఒకసారి అడుగు నుంచి పై వరకు కలుపుకొని చూద్దాము. మనం ఎప్పుడైనా పరవన్నం వండాలి అంటే అండి, మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. పలుచగా ఉంటే మనకి పరవన్నము అడుగు మాడిపోతుందండి, వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోండి. చూడండి, అన్నం అనేది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. కప్పు బియ్యానికి కప్పు బెల్లం మనకి కరెక్ట్గా సరిపోతుందండి. 3 కప్పులు పాలు కానీ నీళ్ళు కానీ తీసుకోవాలి. ఇక్కడ కొలతలు అనేవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను నేను. ఇంకా మనకి ఒక ఏంటంటే పాలు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఎంత సాయంత్రం వరకు, మార్నింగ్ చేస్తే సాయంత్రం వరకు కూడా మనకి పరవన్నం అనేది లూజ్గా ఉండాలంటే ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా 2 యాలకులు, అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ నేను మళ్ళీ పాలైతే యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుందని అనిపిస్తుంది. మా ఇంట్లో పరవన్నం చాలా ఇష్టంగా తింటారు, తొందరగా తినేస్తారు, అంత టైం వరకు ఉండదు. ఇంకొక స్టవ్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మీకు ఏవి నచ్చితే అవి వేసేసుకోండి. వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పరవన్నంలో వేసేసుకోవడమేనండి. చూసారా, పరవన్నం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనం ఒక 1 మినిట్ వరకు సిమ్లో ఉంచేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అన్నం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాంటి సింపుల్గా టేస్టీగా ఉండే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెడదామండి. అదేవిధంగా మీకు ఏదైనా ఇంకా రెసిపీ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను షేర్ చేస్తాను. అలాగే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి. ఇలా వేసుకుంటే నోట్లో అలా కరిగిపోతుంది. నేను చెప్పిన కొలతలతోని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఎంత బాగుందో కదా. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ని మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.